తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే మీ కెరీర్ విషయానికి వస్తే సార్, నాకు తెలిసి బావ పన్నీరు అనేది మీకు మొదటి బ్రేక్ అంతేనా? జంజాల గారు. అవును అవును. ఆ తరువాత మీరు డైరెక్టర్గా అయ్యే ఈ గ్యాప్ ఉంది కదా సార్, ఈ గ్యాప్లో ఎక్కడా కూడా ఒక పెద్ద రేంజ్కి ఒక పెద్ద సినిమా అంటే ఒక క్యారెక్టర్స్ కానీ లేకుంటే సపోర్టింగ్ లీడ్స్ కానీ పెద్ద స్థాయిలో చేసిన ఏవి కనిపించట్లేదు. అన్నీ నాకు తెలిసి చిన్న చిన్న ఆర్టిస్ట్ రోల్స్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎందుకు ఆ సమయంలో మీకు అలాంటి పాత్రలు రాలేదు? ఫేట్, ఇట్ ఈస్ ఫేట్ అంతే. మన మన దురదృష్టం అంతే. ఎవడ అయితే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. కెరీర్ స్టార్టింగ్లో ఇక్కడ నుంచి మధుసూదన్ గారి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ నేర్చుకున్న చాలామంది కూడా ఇక్కడ కోచింగ్ అయిపోగానే చెన్నై వెళ్ళిపోయారు. అవును. చెన్నై నుంచి మళ్ళీ వాళ్ళంతా హైదరాబాద్ తిరిగి వచ్చారు. మీరు మాత్రం నాటక రంగం బ్యాక్డ్రాప్లో ఇక్కడ ఇండస్ట్రీలోకి వచ్చారు, మీడియాలో వర్క్ చేశారు, ఇక్కడే ఉన్నారు. చెన్నై వెళ్ళకపోవడం కాదంబరి కిరణ్లో చేసిన అతిపెద్ద తప్ప? అట్లేం లేదు, అట్లేం లేదు. అప్పటికి అంటే మేము తయారవుతున్నప్పటికి ఇండస్ట్రీ వస్తూ ఉంది. బట్ చాలామంది ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు కదా, అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళు వచ్చారు మళ్ళీ. కానీ అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఒక పెద్ద వంశీ గారితోనూ అలా పెద్ద పెద్ద కాంటాక్ట్స్ వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక జెల్ అయిపోయారు వాళ్ళంతా. ఇక్కడ ఉండిపోయిన కాదంబరి కిరణ్ మాత్రం అలా జెల్ అవ్వడానికి ఆలస్యమైంది. అది పెద్ద సమస్య అయిపోయిందని అనుకోవచ్చా? నేను అంటే ఆ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించాల, నాకు తెలియదు కూడా. ఏమో మీరు చెప్పిన దానికి ఉండొచ్చేమో మరి. బట్ ఇట్ ఈస్ అంటే ఉదాహరణకి మీ స్నేహితుడు శివాజీ రాజా గారి గురించే చెప్తాను. ఆయన ఇక్కడ ట్రైన్ అయ్యారు, చెన్నై వెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద వంశీ గారి సినిమాల్లో ప్రయత్నించారు. అక్కడ ఆల్రెడీ ఉన్నప్పుడే రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఇలాంటి స్టార్ హీరోలతో ఒక స్నేహం ఏర్పడింది. కళ్ళు సినిమా ఒక ఫ్రెండ్షిప్, 4 పరిచయాలు చాలా పెద్ద స్థాయిలో జరిగిపోయినాయి అప్పటికే. బట్ మీకు మాత్రం అది జరగలేదు. అంటే ఉండొచ్చు, అంటే అట్లా ఏమో నేను అలా ఆలోచించలేదు. అంటే శివాజీ మంచి కళ్ళు సినిమా అసలు అతని కళ్ళే చాలా అందంగా ఉంటాయి. మేమిద్దరం బావ అనుకుంటాం, బాగా దగ్గరగా ఉంటాం మానసికంగా. మరి చాలా కలిసి చాలా సర్వీస్ చేసాం సమాజంలో. ఏమైనా పట్మని వెళ్ళిపోతూ ఉంటాం. అతన్ని కుర్రాల రాజ్యం కూడా వన్ ఆఫ్ ది హీరోస్ ఆయన. అవును, శివాజీ. ఆనంద్, ఆలీ, శివాజీరాజు, చిన్న. అంటే మీరు కుర్రాల రాజ్యం ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. కుర్రాల రాజ్యం సినిమా మీరు డైరెక్ట్ చేశారని చెప్పి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అవును. కాకపోతే వికీపీడియాలో మాత్రం డైరెక్టర్గా వేరే పేరు ఉంది. బోయపాటి కామేశ్వరరావు సంథింగ్ ఏదో పేరు. బోయపాటి కామేశ్వరరావు ఉందా? అది తప్పు మరి. అంటే బోయపాటి కామేశ్వరరావుది కుర్రాల రాజ్యం సినిమాకి 1 వీక్ తర్వాత ఒక సినిమా రిలీజ్ అయింది అతనిది. సార్ నాకు స్నేహితుడే అతను. బాగా మేము శ్రీమిత్ర చౌదరి గారు, అంజిబాబు, బోయపాటి కామేశ్వరరావు, నేను నలుగురు ఎక్కువగా స్నేహంగా ఉండేవాళ్ళం గణపతి కాంప్లెక్స్. బట్ మరి ఎందుకుందో తెలీదు. కుర్రాల రాజ్యం డైరెక్టర్ కాదంబరి కిరణ్, కుర్రాల రాజ్యం మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్. ఓకే. ఆ రెండు కూడా ఆ సినిమాలోనే బాలుగారు అబ్బాయిని ఫస్ట్ చరణ్ని ఇంట్రడ్యూస్ చేసాం సార్ సింగర్గా. సార్ బట్ అది తేడాగా ఉంది, మీకు ఒకసారి చెప్దామని చెప్పి. మరి ఎట్లా రెక్టిఫై చేయాలో తెలియదు నాకు. నేను మెయిల్ చేద్దాం వాళ్ళకంటే. సార్ అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి సబ్సిడీల కోసం కొన్ని షాట్లు తీసేది, తర్వాత కాలంలో అందరూ వచ్చేసారని చెప్పారు. నాకు స్ట్రైట్గా చెప్పండి, తెలుగు సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం అంటే 1-2-3 పేర్లలో ఎవరి పేర్లు చెప్తారు మీరు? అంటే ఫస్ట్ నాగేశ్వరరావు గారు అక్కడ ఏదో ఇష్యూ తోటి వచ్చేసి ఇక్కడ అన్నపూర్ణ హోటల్లో దిగి నాతో సినిమా తీసే వాళ్ళందరూ ఇక్కడ రండి అని చెప్పేవారని అనేవారు. అంటే నేను నాగేశ్వరరావు గారు ఫ్యాన్ కాబట్టి అప్పటికే నేను అది మాత్రం గుర్తుందో ఏంటో నాకు తెలియదు. తర్వాత ఏంటంటే కృష్ణ గారి బ్రదర్సు వాళ్ళు కూడా బాగా, అంటే కృష్ణ గారి బ్రదర్స్ అంటే కృష్ణ గారే కదా, అంతేలే. కృష్ణ గారు స్టార్గా ఒక దీంట్లో ఉండేవారు ఏసీలో చుట్టూరా. వాళ్ళ బ్రదర్స్ హనుమంతరావు గారు, అశేష్ గారు బాగా వాళ్ళ ఫ్యామిలీలో అంతా అలా చేసేవారు. సినిమాలు తీసే పరంగా అయితే నాయుడు గారు, జంజాల గారు లాంటి డైరెక్టర్లు, మన రేలంగ నరసింహారు వీళ్ళంతా బాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా చేసేవారు సినిమాలు. అలా నాగేశ్వరరావు గారిది ఎక్కువ. బట్ ఏంటంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేయడానికి ఇక్కడ స్థలాలు ఇవ్వటం, స్టూడియోలు ఇవ్వటం, అన్ని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మాకు చిత్రపూరి ఇవ్వటం సార్, ఇవన్నీ అప్పుడు ఆ ప్రభుత్వంలో చెన్నారెడ్డి గారు ఇలా అందరూ బాగా చేశారు. తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు బాగా, ఎంఎస్ రెడ్డి గారికి వియ్యంకుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు.
సో ఎంఎస్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్స్, డైరెక్టరు రైటరు స్నేహము కలిసి ఒక టీం లాగా ఉండేవారు. సో ఎంఎస్ రెడ్డి గారి ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపూర్కి బాగా సహాయం చేసి 67 ఎకరాలు ఇప్పించారు. బా ఇంకా అట్లా ఇదే ఈ మనం ఉన్న ఈ మట్టి వాళ్ళ భిక్ష. సార్ అండ్ కాదంబరి కిరణ్ ఇప్పుడు దాకా చాలామంది హీరోలతో లేదా చాలామంది హీరోల సినిమాల్లో యాక్ట్ చేసి ఉండొచ్చు, చాలా చాలా క్యారెక్టర్స్ చేసి ఉండొచ్చు. మీకు ఈ హీరో నాకు చాలా కంఫర్ట్గా ఉంటాడు అంటే ఏదో సెట్కి వెళ్ళినట్టు ఉండదు, నా ఇంటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి అలా మీరు చెప్పుకునే హీరోలు అంటే ఎంతమంది ఉన్నారు? అట్లేం లేదండి. ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోల దగ్గర ముఖ్యంగా మీరు ఎంత మీ పద్ధతిలో మీ బౌండరీస్లో మీరుంటే మీరు ఎంత దగ్గరగా ఉంటారు అంతే. నేను ఎవరి దగ్గరైనా కంఫర్టబుల్గా ఉంటాను, ఎవరి దగ్గరైనా నా పరిధిలో నేను ఉంటాను కాబట్టి నాకు అసలు ఏ ఇబ్బంది లేదు. ఎవరైనా నాకు ప్రేమగా చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. మహేష్ బాబు గారి దగ్గర ఎక్కువ అంటే ఆయన చుట్టుపక్కల క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఉండే మజా ఆయన బాగా ఎక్కువ సరదాగా, ఎందుకంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తాడు ఆ కామెడీ దీంట్లో, ఎంటర్టైన్మెంట్ దీంట్లో డిస్కషన్లా మాటలా చేసుకుని కొంచెం అంటే నేను దూరంగా ఉండాలని ఉండడు ఆయన. ఉంటే దూరంగా ఉంటాడు, కేరళలో ఉన్నాడంటే ఓకే, ఇక్కడ ఉన్నాడంటే మాత్రం అందరితో కలిసి. అలాగే పవన్ కళ్యాణ్ గారు భీమ్లా నాయక్ దాదాపు 30 రోజులు ఎన్ని రోజులు చేశాను నేను. డైరెక్టర్ గారు తర్వాత త్రివిక్రమ్ సార్ వీళ్ళంతా వీళ్ళ వల్ల. అయితే ఎప్పుడు నన్ను జనం మనిషి అని కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు జనం మనిషి, అతనికి కాఫీ తెప్పించిన, కాఫీ అంటే ఇష్టమని అట్లా. అంటే మన పరిధిలో మనం ఉన్నంత వరకు ఆ హీరోల దగ్గర మనకు చాలా హాయిగా ఉంటాం. అది ఎన్టీఆర్ కూడా చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ బాగా సార్ అనే ఉన్నాడు, ఇప్పటికీ అదే అలాగే ఉంటారు. చిన్నప్పటి నుంచి తెలుసా నాకు అంటే రాజా ఉండేవాడుగా సార్, ఎన్టీఆర్ గారు బాబాయ్ రాజా, నీడ సినిమా హీరో సార్. అతను మాకు స్నేహితుడు. అతను తర్వాత లెటర్ ఆఫ్ ఎక్కువ టెలివిజన్లో ఎక్కువ ఉన్నాడు అతను. తర్వాత మనిషిగా కూడా స్నేహితుడు నాకు బాగా. ఓకే. సో అతని దగ్గర ఉన్నప్పుడు భామిని వదిన రాజా వైఫ్ ఆవిడ మన ఎన్టీఆర్ గారి మదర్కి చెల్లెలు, వాళ్ళు నలుగురు అనమాట. శాలిని, భామిని, యామిని ఇట్లా నలుగురు సిస్టర్స్. సో వాళ్ళు ఏ ఫంక్షన్ ఉన్నా ఏమున్నా బాబు ఇక్కడికి వచ్చేవాడు. ఎన్టీఆర్ బాగా. ఆ తర్వాత ఏంటంటే రాజా చనిపోయినప్పుడు ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంగా ఒకటి మన వాళ్ళు ఎవరు ఆర్గనైజ్ చేస్తే నేను దాన్ని ఆర్గనైజ్ చేశా. వాళ్ళంతా చేస్తే విజయవాడలో ఫంక్షన్ చేశాం. అక్కడ అవన్నీ అతనికి గుర్తులు అనమాట. ఓ జెన్యున్గా నాకు మా ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది వస్తే ఇలా చేశాడు ఇతను అనేది ఒక ఇంప్రెషన్ నాకు నా మీద. అలా ఆ గౌరవం, ఆ ప్రేమ. చిన్నప్పుడు ఎలా ఉండేవారు సార్? అంటే చాలా మంది చెప్పారు విపరీతమైన అల్లరని. చిన్నప్పుడు పిల్లలు అల్లరిగానే ఉంటారుగా. ఇంకా బాగా ఏంటంటే స్పిరిట్ బాగా యాక్టివ్గా ఉండేవాడు, ఓవర్ యాక్టివ్. అదే అతను నిలబెట్టింది, అదే అతను ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్. అది సార్ ఒక్క మనిషి ప్రపంచాన్ని వెళ్తున్నాడు అంటే మామూలు విషయం కాదు కదా.